నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండే చిన్నముత్తన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక వారం రోజులుగా మంచానికే పరిమితమై చివరికి నిస్సహాయ స్థితిలో మార్చి 6న తుదిశ్వాస విడిచాడు. ఇతనికి భార్య లక్ష్మి, 3 పిల్లలున్నారు. చిన్న వయసులోనే భర్త మృతితో భార్య పిల్లలు అనాథలుగా మారారు. భార్య లక్ష్మి కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రస్తుతం భార్య పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మెట్పల్లి వారికి తెలియడంతో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. జగాసాగర్ గ్రామానికి చెందిన ఎల్లందుల శ్రీధర్, శ్రీలత కుమారుని జన్మదినం సందర్భంగా ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అబ్బాయిలు అమ్మాయి అని పట్టుకోవాలి. పెద్ద సైజు తీసుకున్నాం సార్. తీసుకోవాలి. ఇవి ఎట్లా సార్? పప్పు ఉప్పు అన్నట్టు అన్ని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని మనము మెండే లక్ష్మి ఇంట్లో ఉన్నాము. గత నెలలో మెండే చిన్నముత్తన్న అనారోగ్య కారణంతో మరణించడంతో ఈరోజు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించాము. జగసార్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీశాంతు 11వ జన్మదిన సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న శ్రీధర్, శ్రీలత వారు వీళ్ళ కుటుంబానికి ఏదైనా నిత్యావసర వస్తువులు కొనించాలని డబ్బులు మనకు అందించడంతో ఈరోజు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేతుల మీదుగా వీరికి అందించాము. అలాగే పాప పేరు మీద కూడా ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో డిసైడ్ అయినాం. ఇప్పటికీ 10,000 రూపాయలే జమ అయినాయి. ఎవరైనా దాతలు ఇవ్వాలని అనుకుంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని కోరుతున్నాం.